లక్కీ భాస్కర్ సినిమా చాలా ఇష్టం. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 120 కోట్లు. అందులో సగం రెమ్యునరేషన్ 50 కోట్లు సూర్యకే. ఏ వుడ్ సూర్య కూడా చాలా ఏళ్ళుగా ఒక్కో మంచి హిట్గా నిలిచింది. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే థియేటర్లో ఒక్క సినిమా ఆడట్లేదు. జిగర్ తాండా 2-3 సినిమాలు తప్ప జగమే తంత్రం చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యింది. సో పాపం గత కొన్నాళ్ళుగా సూర్య. హలో మూవీ లవర్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకుందాం. ఏంటిదంటే గత కొన్నేళ్ళుగా ఒక్క హిట్ కూడా లేదు. అంటే ఓటీటీలో పుట్టింది జై భీమ్, ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆకాశమే నీ ఎదుర మంచి హిట్గా నిలిచింది. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే థియేటర్లో ఒక్క సినిమా ఆడట్లేదు. చాలా సినిమాలు వచ్చాయి. సూర్య నడిచిన చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. రీసెంట్గా భారీ అంచనాలతో రిలీజ్ అయిన రెట్రో సినిమా ఫ్లాప్ అయింది. కేవలం ఫస్ట్ డే 17 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. సో ఓపెనింగ్స్ బాగా ఉన్న ఫ్లాప్ టాక్తో సినిమా పోయింది. కల్ట్ క్లాసిక్ డైరెక్టర్ సుబ్బరాజ్ కెరీర్లో జిగర్ తాండా 2-3 సినిమాలు తప్ప జగమే తంత్రం చాలా సినిమా ఫ్లాప్ అయ్యాయి. సో కార్తిక్ సుబ్బరాజ్ అంటే రెట్రో, సో ఒక కల్ట్ క్లాసిక్లా ఉంటాయి. సో కొన్ని మాత్రమే హిట్ అయ్యాయి. పేట సినిమా తీసుకుంటే ఫ్లాప్ అయిపోయింది. జగమే తంత్రం ఫ్లాప్ అయిపోయింది. చాలా సినిమాలు కార్తిక్ సుబ్బరాజ్ చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. కానీ సూర్యతో పెద్ద సినిమా ప్లాన్ చేస్తే కానీ ఆ సినిమా ఆడలేదు. సో పూజ హెగ్డే పాపం అలా వైకుంఠపురంలో తర్వాత తన సరైన హిట్ లేదు. ఏ సినిమా అడుగు పెడితే ఆ సినిమా ఫ్లాప్ అయిపోతుంది. సో ఆమె తప్పేం లేదు. సినిమా స్టోరీ కూడా బాగుంటేనే హిట్ అవుతుంది. సో పాపం గత కొన్నాళ్ళుగా సూర్యకి హిట్ లేదు. సో సింగర్ సిరీస్ తప్ప ఆ రేంజ్ హిట్ మళ్ళీ లేదు. సో అలాంటి హిట్ మాత్రం లేదు. కానీ తెలుగు డైరెక్టర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకు అట్లూరి. సో ఫస్ట్ సినిమా ఓత చేసినంటే తొలి ప్రేమ వరుణ్ సందేశ్తో ఫస్ట్ సినిమా చేశాడు. ఆ సినిమా మంచి హిట్ అయింది. సో రంగ్ దే ఆ తర్వాత తెలిసింది మనందరికీ. ధనుష్తో స్టార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనేది లక్కీ భాస్కర్. సో ఈ అన్ని సో గత కొన్నేళ్ళుగా బ్లాక్ బస్టర్ హిట్ లేదు. కానీ ఈసారి తప్పకుండా హిట్ కొట్టి తీరాలి. ఈసారి మన తెలుగు డైరెక్టర్తోనే హిట్ కొట్టాలి, లేదంటే కష్టమైంది. సో మనందరూ తెలిసిందే ధనుష్కి మంచి హిట్ ఇచ్చిండు. అలాగే దుర్గా సల్మాన్ కూడా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ ఇచ్చిండు. సో సూర్యకి లక్కీ భాస్కర్ సినిమా చాలా ఇష్టం. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 120 కోట్లు. ఇది హైయెస్ట్. సో రీసెంట్గా వచ్చిన కంగువ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. దాదాపు చాలా కోట్ల నష్టం. కానీ క్లైమాక్స్లో కంగువ 2 అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఆ సినిమా ఆగిపోద్ది ఫ్లాప్ అయింది కాబట్టి. సో ఇంకో విషయం ఏంటంటే సో అందులో సగం రెమ్యునరేషన్ 50 కోట్లు సూర్యకే. సో ఈ సినిమా డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి. సో రీసెంట్గా రెట్రో మూవీ ఫంక్షన్లో నా నెక్స్ట్ చేయబోయే సినిమా ఎవరో కాదు వెంకీ అట్లూరితో. సో ఈ కాంబినేషన్ షురు అవుతుంది. సో రెట్రో సినిమా అంత పెద్ద ఫ్లాప్ అవుతుందని ఎవరు అనుకోలేదు. పూజ హెగ్డే కలిసి రావడం లేదు ఏ సినిమా. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఏ వుడ్. సో సూర్య కూడా చాలా ఏళ్ళుగా ఒక్కో హిట్ లేదు. కానీ ఈసారి తప్పకుండా హిట్ కొట్టి తీరుతాడు. అది కూడా ఈ సినిమా వెంకీ అట్లూరి అండ్ సూర్య. కానీ చాలా రోజుల హీరో సూర్య తెలుగు స్టేట్ మూవీ చేస్తా అనుకుంటు, కానీ ఎట్టకేలకు ఇప్పుడు కుదిరింది. సో తప్పకుండా ఈసారి స్టేట్ తెలుగు సినిమా బైలింగ్వెల్ ఉంటుంది, తెలుగు తమిళ్. ఈసారి హిట్ పక్కా కుదరదు. సింగర్ సిరీస్ తర్వాత హిట్ లేదు. సో దీని మ్యూజిక్ డైరెక్టర్ మరి దాదాపుగా జీవ్ ప్రకాష్ ఎవరో చూడాలి. సో ఇది సూర్య తెలుగు సినిమా. సో కామెంట్ చేయండి, తెలుగు స్టేట్ సినిమా హిట్ కొడతారా, సూర్య హిట్ కొట్టాడా? ఈ కామెంట్లో చెప్పండి. ఈ ఛానల్ కొత్త లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.